సమాజానికి ఇంత తిండి పెట్టాలనుకున్న పాపానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రైతులని టార్చర్ పెట్టి నరకం చూపిస్తున్నారు. ఇంత యూరియా కోసమని పొద్దున 4 గంటలకి లేచొచ్చి లైన్ల నిలబడలేక ఎండకి వానకి ఉండలేక చెప్పులు లైన్ల పెట్టి ఇంత నీడెత్తుక్కొని ఆడ ఊసోని పిల్లలు స్కూలుకు పోయినరా వచ్చినరా తిన్నరా మరి పొలం కాడ కాపలా పరిస్థితి ఏంది అని నెత్తి నిండా ఇన్ని పరేషాన్లు పెట్టుకొని ఎదురు చూస్తున్న రైతులని ఒక ఆఫీసర్ వచ్చి చేతులకెళ్ళి ఆధార్ కార్డులు గుంజుకొని రోడ్డు మీద కిసురు కొడతాడు. ఇంకో పోలీసోడు వచ్చి చెంప మీదకెళ్ళి కొడతాడు అన్నదాతని. పంట వండిద్దామని డిసైడ్ అయినాక రైతులకి ఒక్క యూరియా విషయంలోనే కాదు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, యూరియా టైంకి రాదు, నీళ్లకు కష్టం, కరెంటుకి కష్టం. సరే ఇవన్నిటినీ తట్టుకొని పొలం వేసుకున్నాక ప్రకృతి ఒకవేళ ఆశీర్వదిస్తే తప్పితే అది చేతికి రాదు. ఒక్కవేళ విజృంభించిందే అనుకో, అంతకన్నా దారుణం నష్టం ఇంకోటి ఉండదు. నష్టపరిహారం అని చెప్పి టీవీలల్లో పేపర్లల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తే కానీ ఆ నష్టపరిహారం రైతు అకౌంట్లకి రావాలంటే ఆ రైతుకి మనవాళ్ళు వస్తారు. ఒకవేళ ప్రకృతి సహకరించి పంట వండించిండ్రే అనుకుందాం, అప్పుడు గిట్టుబాటు ధర రాదు. ప్రతిసారి వీళ్ళకి జరిగేది అన్యాయమే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్క 3 నెలలు నేను ఇంకా పంట వండియదలుచుకోలేదు, నా వల్ల కాదు అని రైతు అనుకుంటే ఒక్కొక్కడికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడక్కడ కాలుతుంది. కడుపుకి ఇంత తిండి పెడతా అనుకున్నందుకు ఇంత కష్టం చూడుండ్రి మన దగ్గర.